హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 1లోని ఫస్ట్ ఎపిసోడ్ని డీప్గా అండ్ డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్లు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ దాంతోపాటు మనం ఇంకో 10 డేస్లో మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయి అనేది ఈ ఫోటోలో మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో డైలీ మన ఛానల్లో 2 వీడియోస్ అనేవి వస్తాయి. అండ్ ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో వ్యూస్ అనేటివి పెరుగుతున్నాయి, దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. బట్ దాంతోపాటు లైక్ పర్సెంటేజ్ అండ్ కామెంట్ పర్సెంటేజ్ లిటరలీ దరిద్రంగా పడిపోయింది. అండ్ మన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చలేదని. దాన్ని బట్టి నేను నా ఎడిటింగ్ స్టైల్ అండ్ నా వాయిస్ ఓవర్ని చేంజ్ చేసుకుంటాను. అండ్ మన ఛానల్కి మీరు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ ప్రామిస్ యూ, నేను ప్రతి ఒక్క కామెంట్ని రిప్లై ఇస్తూనే వచ్చాను ఇప్పటి వరకు. మీ కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరూ ఒకేలాగా ఉంటారా అని ఒక వాయిస్ ఓవర్ మనని ప్రశ్నిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాతే స్కూల్కి వెళ్తున్న ఒక బస్సులో అందరు స్టూడెంట్స్ని మనకు చూపిస్తారు. అండ్ అందులోనే మన హీరో కూడా ఉంటాడు. అండ్ మన హీరో పేరే అయానా కోజీ అనమాట. అండ్ వీళ్ళందరూ ఇలా స్కూల్కి వెళ్తూ ఉండగా సడన్గా ఆ బస్సులో ఒక ముసలావిడ నిలబడుకొని ఉండడం చూసిన ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు కూర్చున్న ఈ సీట్ అనేది పెద్దవారి కోసం కేటాయించినది, సో దయచేసి నువ్వు లేవగలవా అని మర్యాదగా అడగడంతో దానికి మాత్రం ఆ అబ్బాయి చాలా ఘాటుగానే, ఈ సీట్ అనేది నేను ఎవరికి ఇవ్వను, ఈ సీట్లో ముందు నేనే కూర్చున్నాను అని హార్ష్గా రిప్లై ఇస్తాడు. అండ్ దాంతోపాటు చెప్తాడనమాట, నేను ఇవ్వగలను బట్ నిలబడుకొని స్కూల్కి వెళ్ళడం వల్ల నేను స్ట్రెయిన్ ఫీల్ అవుతాను, సో అందుకనే నేను ఈ సీట్ ఇవ్వదలుచుకోలేదు అని వాడు చెప్పడంతో మన అమ్మాయి కూడా సరేలే అని చెప్పి మిగిలిన వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి మీ సీట్ ఈ పెద్ద ఆవిడికి ఇవ్వండి అంటారు. బట్ ఎవరు తన సీట్ అనేది ఆ పెద్ద ఆవిడికి ఇవ్వడానికి ఒప్పుకోరనమాట. సో ఫైనల్లీ ఒక అమ్మాయి మాత్రం ఆ పెద్ద ఆవిడికి సీట్ ఇవ్వడానికి ఒప్పుకొని ఆ పెద్ద ఆవిడని ఆ సీట్లో కూర్చోబెట్టి తను నిలబడుకొని వెళ్తుంది. ఈ సీన్ కట్ అయ్యి స్కూల్ని మనకు చూపిస్తారు. అండ్ ఈ స్కూల్లోకి వెళ్ళడానికంటే ముందు మనకి ఈ స్కూల్ గురించి తెలియాలన్నమాట. ఇది పేరుకే స్కూల్ అనమాట, బట్ ఈ స్కూల్లో ఉండే ఫీచర్స్ లిటరలీ ఒక పెద్ద హోటల్లో ఉన్నంతే ఉంటాయి. ఈ స్కూల్లో మీకు దొరకందంటూ ఏదీ లేదు. అండ్ ఈ స్కూల్ పేరే టోక్యో మెట్రోపాలిటన్ హై స్కూల్ అనమాట. అండ్ ఇది టోక్యో గవర్నమెంటే రన్ చేస్తుంటుంది ఈ స్కూల్ని. అండ్ ఈ స్కూల్ మెయిన్ మోటివ్ వచ్చి ఇప్పుడు స్కూల్ చదువుతున్న ఈ విద్యార్థులే కదా రేపటి టోక్యో ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్యూచర్లో బాగుండాలని చెప్పి ఈ స్కూల్ని వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. అండ్ మన హీరో లోపలికి ఎంటర్ అయ్యే ముందరే మన హీరో ముందరకు ఒక అమ్మాయి వచ్చి, ఎందుకని నువ్వు బస్సులో నన్ను అద్దోలా చూసావు అని చెప్పి ఆ అమ్మాయి అడగడంతో, ఓ అదే నువ్వు కూడా నా అలాగే ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడం కోసం ఇంట్రెస్ట్ చూపించలేదు కదా అని చెప్పడంతో వెంటనే ఆ అమ్మాయి మనోడితో చెప్తుంది అనమాట, నువ్వు చెప్తే నేను ఇవ్వాలా, నాకు ఇవ్వాలనిపిస్తే ఇస్తాను, నాకు ఇవ్వాలనిపించలేదు కాబట్టి నేను ఆ ముసలావిడికి సీట్ ఇవ్వలేదు అని చెప్పి కొంచెం హార్ష్గా రిప్లై ఇచ్చి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అది చూసిన మన అయానా కోజీ, ఈ అమ్మాయి ఏంద్రా నాకంటే మెంటల్ లాగా ఉంది అని చెప్పి మనసులో అనుకొని లోపలికి ఎంటర్ అవుతాడు. అండ్ లోపలికి వచ్చిన ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అందరికీ ఆ స్కూల్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి మొనాబు హరికిట కంగ్రాచులేషన్స్ చెప్తాడు. అండ్ అందరూ వాళ్ళ క్లాసును జాయిన్ అవుతారు. అండ్ మన హీరో అయానా కోజీ క్లాస్ 1Dలో జాయిన్ అవుతాడు. అండ్ చుట్టూ చూసిన మన హీరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. బికాజ్ ఇంత ముందరే తన గొడవ పెట్టుకుంటే ఒక అమ్మాయి తన పక్కనే కూర్చుంటుంది అనమాట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఇద్దరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. లిటరలీ బద్ధశత్రువుల్ని ఒక రూమ్లోకి వేస్తే ఇద్దరు ఎలా మాట్లాడుకోకుండా ఉంటారో అలా అనమాట. అండ్ అంతలోనే అందరూ సైలెంట్గా ఉండడం చూసి ఒక స్టూడెంట్ లేసి, టీచర్ రావడానికి ఇంకా టైం ఉంది కదా, సో ఈ లోపల మనము సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుందామా అని చెప్పడంతో అందరూ కూడా దానికి సరే అంటారు. అప్పుడు అబ్బాయి చెప్తాడు, నేనే ఫస్ట్ మొదలు పెడతాను, నా పేరు హినాటా, నాకు ఆల్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనేవి చాలా ఇష్టం. అండ్ ఈ మన స్కూల్లో ఉండే సాకర్స్ టీంలో జాయిన్ అవ్వడమే నా గోల్ అని చెప్తాడు. అది చూసిన మన అయానా కోచి తన మనసులోనే అనుకుంటాడు అనమాట, ఈ అబ్బాయి అందరితోనూ కలిసిపోతున్నాడు, సో ఫ్యూచర్లో మా క్లాస్ లీడర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అండ్ మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా 1 by 1 వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తూనే ఉంటారు. అప్పుడు సడన్గా తను బస్సులో చూసిన ఒక అమ్మాయి లేచి తన ఇంట్రడక్షన్ చెప్తుంది అనమాట. అండ్ ఆ అమ్మాయి పేరే కుషిడే అనమాట. అండ్ తన సెల్ఫ్ గోల్ అనేది ఏం లేదనమాట, అందరితో ఫ్రెండ్షిప్ చేయడం అండ్ అందరితో కలిసిపోవడం అనమాట. అండ్ మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాలనుకున్నా నన్ను పిలవడం మర్చిపోకండి, నేను మీకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటానని చెప్పి ఆ అమ్మాయి తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ అది చూసిన మన అయానా కోజీ మనసులో అనుకుంటారనమాట, సో మనం చెప్పే సెల్ఫ్ ఇంట్రడక్షనే మన మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్గా ఈ స్టూడెంట్స్ మధ్యలో జనరేట్ అయ్యేటట్లుంది అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అండ్ తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలాగ ఇవ్వాలో మనోడికి అర్థం కాదనమాట. అండ్ అంతలోనే తన వంతు వచ్చేస్తుంది. సో మనోడు లేచి, నా పేరేనే కోజీ, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ మీతో కలిసి జాయిన్ అవ్వడం అండ్ ఈ స్కూల్లో చదవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూర్చుంటాడు అనమాట. లిటరలీ మనోడు ఎంత దారుణంగా చెప్పాడంటే, నేను నా 5th క్లాస్ స్టడీస్లో నేను ఎలా చెప్పానో సేమ్ టు సేమ్ చెప్పాడు. బట్ మనోడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత కూడా
అక్కడున్న అందరూ మనోడికి క్లాప్స్ కొడతారనమాట. అండ్ మన అయానా కోజితో గొడవపడిన అమ్మాయి కూడా తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తుంది. అండ్ తన పేరే హోరికిట అనమాట. సో వీళ్ళందరూ ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక అబ్బాయి ఉంటాడు. వాడిని తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పరా అంటే వాడు ఏదో వాడి ఆస్తి అందరికీ రాసిస్తున్నట్లు, నాకు ఇంట్రెస్ట్ లేదనమాట, ఈ చిన్నపిల్లల ఆటలో మీరే ఆడుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఫీల్ అవుతాడు. అండ్ వీళ్ళందరి తర్వాత ఆ స్కూల్లోకి ఆ టీచర్ ఎంటర్ అవుతుంది అనమాట. లిటరలీ మేడం సార్ మేడం అంతే. అండ్ మన మేడం పేరు వచ్చి చబసీర్ అనమాట. అండ్ తను చెప్తుంది, నేనే మిగిలిన 3 ఇయర్స్ కూడా మీకే టీచింగ్ చెప్తాను. అండ్ మీరు క్లాసెస్ అనేది చేంజ్ అవ్వరు, బట్ మీ సిలబస్ మాత్రం చేంజ్ అవుతుంటుంది. మీరు చచ్చినట్లు నన్ను ఈ 4 ఇయర్స్ టీచర్గా అంగీకరించాలి అని ఆ చబసీర మేడం చెప్తుంది. మన స్టూడెంట్స్కి ఏమో కానీ లిటరలీ మేడం చూసి నుంచి ఈ 4 ఇయర్స్ కాదు, నా జీవితంలో ఇంకో 4 ఇయర్స్ వచ్చినా సరే మేడం చూస్తూ బతికేయచ్చు. ఓకే, మనం ఎక్స్ప్లెనేషన్ నుంచి డైల్యూట్ అయిపోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మన చబసీరా మేడం ఆ స్కూల్ యొక్క రూల్స్ గురించి చెప్తుందనమాట. మీరు బయట ప్రపంచాన్ని చాలా తక్కువగానే చూస్తారు. బికాజ్ ఈ స్కూల్ని వదిలి మీరు బయట ప్రపంచానికి చాలా లిమిటెడ్గా బయటికి వెళ్తారు. బట్ మీరు ఎవరు బాధపడకండి, ఈ స్కూలే మీకు ఒక కొత్త ప్రపంచం అని కూడా చెప్పచ్చు. ఇక్కడే మీకు మాల్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి. అండ్ మీకు నెల 1,00,000 పాయింట్లు అనేటివి ఈ స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆ 1,00,000 పాయింట్లతో మీరు ఏమైనా కొనుక్కోవచ్చు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మీరు ఈ పాయింట్స్ యూజ్ చేసి కొనుక్కోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ దిస్ మంత్స్ 1,00,000 పాయింట్స్ క్రెడిట్ అయిపోయాయి, చెక్ చేసుకోండి అని చెప్పడంతో అందరు స్టూడెంట్స్ చెక్ చేసుకుంటారు. అండ్ అందరికీ నిజంగానే 1,00,000 పాయింట్స్ అనేవి పడి ఉంటాయి అనమాట. అండ్ ఆ 1,00,000 పాయింట్లను చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్ షాక్ అవుతాడు. బికాజ్ అంత చిన్న స్కూల్ స్టూడెంట్స్కి 1,00,000 పాయింట్లు ఇచ్చారంటే లిటరలీ ఈ స్కూల్ వాళ్ళకు ఒక స్వర్గంలా కనిపిస్తుంది. అండ్ ఆ సబచర మేడం కూడా చెప్తుందనమాట, మీరు ఈ స్కూల్కి సెలెక్ట్ అవ్వడమే మీకు ఒక పెద్ద మెరిట్ అనమాట. అండ్ ఈ స్కూల్లో మీ మెరిట్ని చూసే మీ బిహేవియర్ అండ్ మిమ్మల్ని అంచనా వేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అండ్ స్పీచ్ అయిపోయిన వెంటనే అందరూ రిలాక్స్ అవుతారు. అండ్ అందరూ బయటకు వస్తారు. అప్పుడే మన అయానా కోజీ బయటకు వచ్చి షాపింగ్ చేసి ఆ 1,00,000 పాయింట్లో నుంచి ఆ బిల్ అనేది పే చేస్తారనమాట. అండ్ లిటరలీ ఆ బిల్ పే చేసిన తర్వాత మన అయానా కోజీ అనుకుంటాడు, సో ఇది ఒరిజినల్ మనీ లాగానే ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఒక్క స్టూడెంట్కి 1,00,000 పాయింట్లు ఇచ్చారంటే ఈ స్కూల్లో మొత్తం 4 క్లాసులు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క క్లాస్కి 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ స్కూల్ ప్రతి ఇయర్ పిల్లలకి 360 lakhs ఖర్చు పెడుతుందంటే అది దట్టు గవర్నమెంట్ స్కూల్ ఇంత ఖర్చు పెట్టడం మన అయానా కోజికి కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ అంతలోనే మనోడి పక్కనకి తన క్లాస్లో అండ్ బస్ దగ్గర గొడవపడిన అమ్మాయి వస్తుంది. అండ్ ఆ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మనోడు వెళ్ళి మాట్లాడతానమాట. సో మన ఇద్దరం ఇంకొక 3 ఇయర్స్ ఈ స్కూల్లోనే పక్కనే కూర్చొని కలిసి చదువుకోబోతున్నాం. సో మన పేర్లైనా మనం తెలుసుకొని కొంచెం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అని మనోడు అడగడంతో ఆ అమ్మాయి చాలాసేపు ఆలోచించి లిటరలీ అప్పుడు తన పేరు చెప్తుంది. తన పేరు హొరికిటా సుజుని అని చెప్తుంది. అండ్ అది విన్న మన హీరో వెంటనే, నువ్వు నీ సర్నేమ్ హొరికితా అన్నావు కదా, సో మన స్కూల్ ప్రెసిడెంట్కి నీకు ఏమైనా రిలేషన్షిప్ ఉందా అని అడగడంతో మన పాప మాత్రం ఏది చెప్పకుండా తను షాపింగ్ కంటిన్యూ చేస్తుంది. అండ్ లిటరలీ మన పాప ఎటువంటి షాపింగ్ చేస్తుందంటే ఈ వరల్డ్లోనే ఎంత చీపెస్ట్ బ్రాండ్స్ ఒక లేడీస్ వాడతారో అట్లాంటివి మన పాప పర్చేజ్ చేస్తుంది. అండ్ అది చూసి అయానా కోజినే షాక్ అవుతాడనమాట. సో మన స్కూల్ వాళ్ళు నీకు 1,00,000 పాయింట్లు అనేది ప్రొవైడ్ చేశారు కదా, సో కొన్ని మంచి ప్రోడక్ట్స్ అనేటివి కూడా తీసుకోవచ్చు కదా, ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అని అడిగితే లిటరలీ ఒక సైలెంట్గా ఒక చూపు చూసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దానికి మీనింగ్ వచ్చి అక్కడ నుంచి దుబ్బే అన్నట్లు. అది అర్థం చేసుకున్న మన అయానా కోజి కూడా ఇది కన్ఫామ్గా నాకంటే మెంటల్దే అని ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరూ ఇలా సైలెంట్గా రిటర్న్ వస్తూ ఉండగా అక్కడున్న ఫ్రీ ప్రోడక్ట్స్ని చూస్తారనమాట. సో ఆలోచిస్తారనమాట, ప్రతి మంత్ 1,00,000 పాయింట్లు ఇవ్వడంతో పాటు ఆ 1,00,000 పాయింట్లు అయిపోతే ఈ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారంటే లిటరలీ ఈ స్కూల్ చాలా స్ట్రేంజ్గా ఉందని చెప్పి అయానా కోజి అండ్ హొరికిత ఆలోచిస్తారు. అండ్ అంతలోనే బయట నుంచి ఒక శబ్దం రావడంతో అక్కడికి వెళ్ళి చూస్తే మన సూహోగాడు సీనియర్ స్టూడెంట్స్తో గొడవ పడుతూ ఉంటారనమాట. అప్పుడు ఆ సీనియర్స్ మన సూడోగాడితో చెప్తారనమాట, నువ్వు క్లాస్ డీకి చెందినోడివి కదా, మీరంతా లూజర్స్ అండ్ మీరు ఫ్యూచర్లో చాలా అనుభవిస్తారు అండ్ నీకు ఫ్యూచర్లో టార్చర్ చూపిస్తానని చెప్పి నవ్వుతూ మాట్లాడి అక్కడ నుంచి ఆ సీనియర్స్ వెళ్ళిపోతారు. అది చూసిన మన అయానా కోజు సూడోతో మాట్లాడడానికి వెళ్తే మన సూడో మాత్రం అది పట్టించుకోకుండా పక్కనున్న డస్ట్బిన్ని తన్నేసి వెళ్ళిపోతాడు. అండ్ అది చూసి మన అయానా కోజి పక్కనే సీసీ కెమెరా ఉందిరా, వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకొని వెంటనే వాడు తన్నేసిన డస్ట్బిన్ని ఎక్కడుండే ప్లేస్లో అక్కడ పెట్టేసి మనోడు సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తిరిగి వాడు వాళ్ళ క్లాస్ రూమ్కే వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళి మన అయానా కోజి ఆలోచిస్తాడనమాట, అందరూ ఫ్రెండ్స్ అవుతున్నారు అండ్ నాకు మాత్రమే ఈ స్కూల్లో ఒక్క ఫ్రెండ్ కూడా ఇంకా ఫ్రెండ్షిప్కి దగ్గర కాలేదు అని ఆలోచిస్తూ ఉండగా అది చూసిన మన హొరికిత మనోడిని బుల్లీ చేస్తుందనమాట. నిన్ను చూస్తే నాకు జాలీగా ఉంది, ఇంతవరకు నీకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు కదా అని
హొరికిట అనడంతో దానికి మన అయానా కోజీ కూడా అండ్ నీకు కూడా ఫ్రెండ్స్ కూడా లేరు కదా అండ్ నిన్ను చూస్తే కూడా నాకు జాలిగా ఉంది అని చెప్పి అనడంతో దానికి మన హొరికిట అంటుందన్నమాట, నాకేం పర్లేదు, నేను నా చిన్నప్పటి నుంచినే ఫ్రెండ్స్ లేకుండా ఒంటరిగానే పెరిగాను అండ్ నువ్వు నాకు చెప్పించాల్సిన పని అవసరం లేదు. నేను నా స్కూల్ వయసును కూడా కలుపుకుంటే దాదాపు 12 ఇయర్స్ పాటు ఏ ఫ్రెండ్ లేకోకుండా నా స్కూల్ లైఫ్ని గడిపాను అని చెప్తుంది. అండ్ ఆ మాటలు మన అయానా కోజీ ఇది ఖచ్చితంగా మెంటల్దే అనుకొని ఫిక్స్ అవుతాడు. బయటికి వెళ్తాడు అండ్ బయటికి వెళ్ళిన మన అయానా కోజీతో వచ్చి ఆ కుషిడా మాట్లాడుతుంది అనమాట. హాయ్ అయానా కోజీ, ఎలా ఉన్నావు అని చెప్తుంది. అండ్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, నువ్వు నాకు హొరికితాకి మధ్య ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యేటట్లు చేస్తావా, ఎందుకంటే ఈ క్లాస్ రూమ్లో హొరికిత కేవలం నీతో మాత్రమే మాట్లాడుతుంది అని చెప్తుంది. అది విన్న మన అయానా కోజీ కూడా చెప్తాడనమాట, ఆ మెంటల్ది నాతో కూడా మాట్లాడతాడా, జస్ట్ హాయ్ అంటే హాయ్ అని మాత్రమే చెప్తుంది అని చెప్తాడు. అది విన్న కుషిడా కొంచెం ఫీల్ అవుతుంది. సో ఏం పర్లేదు, నేనైతే ఒక ట్రై చేస్తానని చెప్పి మనోడు ఒక ప్లాన్ వేస్తాడు. అండ్ స్కూల్ లంచ్ బెల్ తర్వాత అయానా కోజీ హొరికితతో మనము డిన్నర్ చేయడానికి బయటికి వెళ్ళొచ్చు కదా అంటాడు. అది విన్న హొరికిత చాలాసేపు ఆలోచించి సరే వెళ్దామని చెప్పి అయానా కోజీ అండ్ హొరికిత ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు. అండ్ వాళ్ళు వెళ్ళి చూడంగానే అక్కడ అన్ని సీట్స్ అనేవి ఫుల్ అయిపోయింటాయి అనమాట. సో లిటరలీ వీళ్ళు నిలబడుకొని తినాలి కదరా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న ఒక టేబుల్లో అమ్మాయిలు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చే లోపలే అక్కడికి కుషిడా వచ్చి హాయ్ హొరికిత, ఎలా ఉన్నావు అని మాట్లాడిస్తుంది. అండ్ హొరికిత కుషిడా మాటలు విన్న తర్వాత సో నీకు కంపెనీ ఇవ్వడానికి కుషిడా ఉంది, సో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది. అండ్ అది విన్న అయానా కోజీ కొద్దిసేపు కూర్చోవచ్చు కదా అని చెప్పడంతో హొరికిత ఆలోచిస్తుంది అనమాట, లేదు నాకు ఇదేదో స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా మన క్లాస్మేట్సే. స్కూల్ వదిలిన వెంటనే ఆ అమ్మాయిలు మనకంటే ముందు రావడం అండ్ ఏది తినకుండానే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం నాకేదో స్ట్రేంజ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎవరో పక్కా ప్లాన్ వేసి మన ముగ్గురిని ఇక్కడ వచ్చేటట్లు చేశారు అని చెప్తుంది. అండ్ ఆ మాటలు విన్న మన అయానా కోజీ ఆలోచిస్తారనమాట, ఈ అమ్మాయి మెంటల్ది కాదు, చాలా షార్ప్ అని చెప్పి. అండ్ వెంటనే అయానా కోజీ ఒప్పుకుంటాడనమాట, నేనే ఈ ప్లాన్ వేసాను నిన్ను హొరికితకి మధ్య ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడానికి అని చెప్పడంతో వెంటనే హొరికిత కోపంతో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వేయక అయానా కోజీ అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అండ్ తను కోపంగా వెళ్ళిపోయిన వెంటనే మన కుషిడా అయానా కోజీకి సారీ చెప్తుంది అనమాట, నా వల్లే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కాస్త రైవలరీగా మారిపోయింది అని చెప్పి బాధపడుతుంది. దానికి మన అయానా కోజీ సరే వదిలేసే అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. అండ్ లంచ్ తర్వాత క్లాస్లో టీచర్ క్లాసెస్ చెప్తూ ఉండగా అక్కడున్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళ మొబైల్స్ అండ్ గేమ్స్ ఇలా వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ టీచర్ అవన్నీ చూసినా సరే వాళ్ళని ఒక్క మాట కూడా అందు. సో టీచర్ ఏమనకపోవడంతో మనోళ్ళు ఇంకా రెచ్చిపోతారనమాట. సో ఒక్క మినిట్ కూడా ఆ క్లాస్ను వాళ్ళు అటెండ్ చేయరు. ఒక్క నిమిషం కూడా మేడం చెప్పే మాటలు వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. అండ్ అంతలోనే స్కూల్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాగే డైలీ రొటీన్ ఒక 1 మంత్ జరిగిన తర్వాత వాళ్ళందరూ ఒకరోజు మేడంని అడుగుతారు అనమాట, మేడం మాకు ఈ మంత్ రావాల్సిన 1 lakh పాయింట్స్ క్రెడిట్ కాలేదు అని అడగడంతో చబుసిరా మేడం చెప్తుందనమాట, లేదు మీకు 1 lakh పాయింట్స్ ఎప్పుడో క్రెడిట్ అయిపోయాయి దిస్ మంత్ స్టార్టింగ్లోనే అని చెప్తుంది. అండ్ ఆ మాటలు విన్న అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఒక్కరికి కూడా 1 lakh పాయింట్స్ పడిండవు అనమాట. లేదు మేడం మా ఎవరికి 1 lakh పాయింట్స్ క్రెడిట్ కాలేదు, మీ సిస్టంలోనే ఏదో ఎర్రర్ చూపిస్తుంది అని చెప్పడంతో అప్పుడు మన చబుసిరా మేడం ఒక ఈవిల్ స్మైల్ అనేది ఇస్తుందనమాట. దాని తర్వాత చబుసిరా మేడం చెప్తుందనమాట, మీరు ఇంతవరకు ఈ క్లాస్ని 91 టైమ్స్ ఆబ్సెంట్ అయ్యారు అండ్ 350 టైమ్స్ నేను క్లాస్ చెప్తూ ఉండగా మీరు మీ సెల్లులు వాడడం అండ్ పక్కన వాళ్ళతో మాట్లాడడం వల్ల మీకు ఈ మంత్ రావాల్సిన 1 lakh పాయింట్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోయాయి. నేను మీకు ముందే చెప్పాను, మీరు ఈ స్కూల్లో ఉన్నప్పుడు మెరిట్ని బట్టే మీ యొక్క అర్హతని గుర్తుపెట్టుకోవాలి అని చెప్తుంది. అండ్ అది విన్న ఒక స్టూడెంట్ లేసి మీరు ఇటువంటి రూల్స్ అనేది మాకెందుకు ముందునే చెప్పలేదు అని చెప్పడంతో నేను మీకు ముందే చెప్పాను, ఈ క్లాస్లో మీ అర్హత అనేది మీ మెరిట్ అండ్ మీ యొక్క క్యారెక్టర్ బిహేవియర్తోనే డిసైడ్ అవుతుంది అని చెప్పి, అండ్ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను మీరంతా ఈ స్కూల్లో ఒక చెత్త ట్రాష్ అని చెప్తుంది. సో అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు ఈ ఎపిసోడ్ ఎందుకని ఇంత లాంగ్గా చెప్పానంటే మీకు ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ఈ వరల్డ్లోకి ఎంటర్ కావడం కోసమని కొంచెం డీటెయిల్గా చెప్పాను. సో నెక్స్ట్ వీడియో నుంచి పైన మెయిన్ స్టోరీని కవర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.